హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడీ. ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఈజీగా చేసుకునే ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ పోహాని ఎలా చేయాలో చూద్దాము. ఇది చేయడానికి ముందుగా నేను ఒక 3 కప్స్ పోహాను తీసుకున్నాను. పోహాను వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పోహాను మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఒక 2 మినిట్స్ నానబెట్టుకోవాలి. 2 మినిట్స్ నానిన తర్వాత వాటర్ని వంపేసుకొని ఇలా చూపించిన విధంగా వంపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులో పల్లీలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. పోహాలో ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అన్నీ ఒకసారి బాగా కలుపుకొని పల్లీలు పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఇందాక మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, పోహాను యాడ్ చేసుకోవాలి. పోహాను అంతా ఒకసారి బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కు తగ్గట్టుగా టేస్ట్కు తగినంతగా వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇందులోనే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఒకసారి చివర్లో ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి. కన్సిస్టెన్సీ చూడండి, పోహా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. మనము పోహాని ముందుగా ఒక 2 మినిట్స్ నీళ్ళలో నానబెట్టడం వల్ల ఇలా మెత్తగా అవుతుంది. ఈవినింగ్ వరకైనా గట్టిపడదు, మెత్తగా ఉంటుంది. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, ఇలానే సాఫ్ట్గా ఉంటుంది. ఈ పోహా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you. Bye bye.